ఆడబిడ్డ చిన్న పిల్లల పైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, తొందరలోనే మీరు చూస్తారు. ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేస్తే 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న. ఎవరిని వదిలిపెట్టను. రౌడీయిజాన్ని సహించను. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. అందుకే ఆ విషయాలు కూడా ఇంకొక పక్క మీరు చూస్తే ఈరోజు నేను చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగాలి. సస్టైనబిలిటీ ఉండాలి. ఆడంబ సూరత్వం పనికిరాదు. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రాక్షసుల మారిగా ఈ పవిత్రమైన యజ్ఞాన్ని భగ్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మనకు కేంద్రం సహకారం ఇచ్చింది. మొన్న ఎన్డీఏగా కలిసాం. 3 పార్టీలు కలిసిన తర్వాత ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. అమరావతికి డబ్బులు ఇచ్చారు. పోలవరాన్ని పూర్తి చేయడానికి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. రైల్వే జోన్ కూడా శాంక్షన్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతా ఉంటే 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మళ్ళీ రివైవల్ కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్ర సహకారం తీసుకున్నాం, ఇటు మన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈరోజు యువత ఉంది, మీకు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాను. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 1 సంవత్సరంలో 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఇవి పూర్తయితే 8,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు మీరు చూస్తే ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి. 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు వచ్చాయో 1 సంవత్సరంలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నాం. యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను. మొదటి సంతకం చేశాను. మెగా డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు.